మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మానవులకు ఏ కష్టాలున్నా కూడా గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి చాలా ఇష్టమైన తిథులలో చవితి ప్రధానమైనది. అమావాస్య తర్వాత వచ్చే చవితిని వరద చతుర్థి అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు. అయితే ఈ సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో ఈ చిన్న పని చేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి మీరు కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. గణేష పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా 2 విధాలు. అవి ఒకటి వరద గణపతి పూజ, సంకష్టహర గణపతి పూజ. వీటిల్లో వరద గణపతి పూజ చాలా వరకు అందరికీ తెలిసినదే. అది మన అందరము కూడా ప్రతి సంవత్సరము చేసుకునే వినాయక చవితి. అన్ని రకాల వరాలను మనకు అనుగ్రహించే ఈ వరద గణపతిని సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడి చేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడి చేత పూజింపబడిన పాపనాశకుడిగా గణేష పురాణం ఇతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకు శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకు కృష్ణ చతుర్థి అంటే బహుళ చవితి ముఖ్యం. గణేష పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిల్లో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజదోష నివారణము, క్షయవ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యుహరణము, కృష్టి వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్టవస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉంటాయి. అయితే నేటి కాలంలో వాటన్నిటికీ అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేష ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతక దోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తూ ఉన్నారు. అనేక లాభాలు ఉన్న ఈ వ్రతాన్ని ఒక్కరోజు ఆచరిస్తే చాలు గణేశలోకంలో స్థానాన్ని ప్రసాదిస్తుంది. ఈ సంకష్టహర చతుర్థి రోజు పూర్తి వ్రతం చేయగలిగినా లేకున్నా కనీసం ఉపవాసం ఉండి చంద్రోదయ సమయంలో చంద్రునికి చతుర్థి తిథికి గణేశునికి నమస్కరించి భోజనం చెయ్యండి. అత్యంత శ్రేయోదాయకమైన ముహూర్తం ఇది గనుక గణేశ అనుగ్రహం తప్పక లభిస్తుంది. మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తూ ఉంటారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు. ఆ రోజు గనుక వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయి. పెళ్లి కాకపోవటం, పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి 7 సముద్రాలను ఆపోసనం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి.
ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను కానీ 5 నేరేడు ఆకులను కానీ 5 వేప ఆకులను కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే చాలు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు ముఖ్యంగా సాయంత్రం ఈ సమయంలో గణపతిని పూజించాలి. చక్కగా తలంటు స్నానం అంటే అభ్యంగన స్నానం చేసి ఎర్రటి మందార పూలతో గణపతిని పూజించుకోవాలి. సంకష్టహర చతుర్థి అంటే మనకు వచ్చిన కష్టాలన్నీ కూడా పోగొట్టే చవితి అని అర్థం. మీకు ఏమైనా కష్టాలు, ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నట్లయితే ఈరోజు విఘ్నేశ్వరుని పూజించండి. ఆ కష్టాలన్నీ కూడా పోతాయి. ఈరోజు గణపతిని సంకష్టహర వినాయక అని సంబోధిస్తే చాలా మంచిది. ఈరోజు పూజలు, వ్రతాలు ఏమీ చేయలేకపోయినా సాయంత్రం చంద్రోదయ సమయంలో గణపతికి గరికను సమర్పించి ఆ గరికతో పాటు నేరేడు లేదా రావి లేదా మామిడి ఆకును సమర్పిస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కష్టాలన్నీ కూడా ఆ గణపతే తీరుస్తాడు. ఎందుకంటే ఈ ఆకులంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం. ఇలా గరికను సమర్పించిన తర్వాత చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. మీకు ఉన్న అన్ని సమస్యలు తీరేలాగా గణపతి దీవిస్తాడు. కుదిరిన వారు కొబ్బరి నూనెతో దీపం పెట్టి గరికను సమర్పించి ఉండ్రాలను సమర్పించి సంకటహర గణపతి స్తోత్రాన్ని పఠిస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా హరించుకుపోతాయి. అదేవిధంగా ఈ సంకటహర చతుర్థి రోజు ఉదయం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి 2 వైపులా కూడా ఎర్రటి రంగులో ఉండే పుష్పాలను పెడితే చాలా మంచిది. గణపతి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి మీరు కూడా సంకటహర చతుర్థి రోజు ఈ చిన్న చిన్న పనులను చేసి గణేశుడి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి. సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఏ విధంగా ముడుపు కట్టాలి, ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సులభంగా తీరిపోతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా సరే తొలగించుకునేందుకు, ఎలాంటి సమస్యలను అయినా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైన రోజు, అదే సంకటహర చతుర్థి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి. పెళ్ళి కాకపోవటం, పిల్లలు లేకపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీతి. అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే, అంటే ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు చదువుకోవాలి, లేదా పిల్లలు చదువులో పాస్ అవ్వాలి, స్థలం కొనుక్కోవాలి, అప్పులు తీరిపోవాలి, పెళ్లి జరగాలి, సంతానం కలగాలి, ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి. మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం. సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు. ముందుగా స్నానం చేసి పూజ గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో, ఎర్రటి అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధంగా ఆరాధించుకోవాలి. స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి. స్వామి, నాకు ఈ కోరిక ఉంది. నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి. నీకు ముడుపు కడుతున్నాను. నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకుని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో 4 వైపులా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వెయ్యాలి. 1 సేరుంపావు బియ్యం వేస్తే సరిపోతుంది. ఈ బియ్యంలో 2 రూపాయి కాయిన్స్ వేయాలి. అలాగే 5 వక్కలు, 1 పసుపు కొమ్ము వేయాలి. పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాలి. బియ్యంలో వేయకూడదు, ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి. ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి. ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షింతలు, పువ్వులు సమర్పించి పూజించాలి. ఆ తర్వాత స్వామి, ఇదిగో నా కోరికను ముడుపు కొడుతున్నాను, నీ ముందు పెడుతున్నాను, నువ్వు స్వీకరించి నా కోరిక తీర్చు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంటు తగలకుండా ఉండే చోట, మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ మూట చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది. సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి. మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ
ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి. ఒక కుడుమును మాత్రమే మీరు స్వీకరించాలి, మిగిలిన అన్నీ పంచిపెట్టేయాలి. ఇంట్లో వండటం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి. లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.